నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ 2026కి సంబంధించిన బైపీసీ స్ట్రీమ్ కి సంబంధించిన ఫేజ్ 1 కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. అయితే ఈ ఫేజ్ లో అభ్యర్థులు ఎప్పుడెప్పుడు దరఖాస్తులు చేసుకోవాలి, ఏ తేదీల్లో సీట్ల కేటాయింపు ఉంటుంది అనే ముఖ్య తేదీలకు సంబంధించిన వివరాలను ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ కౌన్సిలింగ్ ప్రక్రియ చూసుకుంటే గనక మొదట రిజిస్ట్రేషన్ అలాగే ఫీజు చెల్లింపు. ఇక్కడ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆగస్ట్ 12వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 12 నుంచి ఆగస్ట్ 17వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అలాగే ఫీజు చెల్లింపు ప్రక్రియను మీరు పూర్తి చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఆగస్ట్ 13వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 18వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇక ఇది హెల్ప్ లైన్ సెంటర్లలో లేదా ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి ఆన్లైన్ విధానంలో మీరు ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లో పాల్గొనవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్ల నమోదు. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మీకు ఆగస్ట్ 14వ తేదీన తెరుచుకుంటుంది. ఆగస్ట్ 19వ తేదీ వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఎంచుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ని ఎంచుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ని చేంజ్ చేసుకునే విధానం అంటే మీరు ఏదైనా తప్పులు చేసినా లేదా ఏదైనా మార్పులు చేయాలనుకున్నా కూడా ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి మీకు ఆగస్ట్ 20వ తేదీన ఈ ప్రక్రియను మీరు పూర్తి చేసుకోవచ్చు. ఓన్లీ 20th వరకు మాత్రమే మీకు టైం ఉంటుంది. ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ లో ఎలాంటి చేంజెస్ చేయడానికి ఉండదు. ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఆగస్ట్ 23వ తేదీన ప్రకటిస్తారు. ఇక్కడ అభ్యర్థుల ర్యాంకులు, వారు సాధించిన మార్కులు, అలాగే రిజర్వేషన్, అలాగే వెబ్ ఆప్షన్స్ లో మీరు ఎంచుకునే విధానం బట్టి మీ సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇక చివరిగా కాలేజ్ లో మీరు రిపోర్టింగ్ చేయాల్సిన విధానం ఆగస్ట్ 24 నుంచి 27 మధ్యలో మీరు కాలేజ్ లో డైరెక్ట్ రిపోర్టింగ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ సీట్లు పొందిన అభ్యర్థులకు ఆన్లైన్ విధానంలో వారు ఫస్ట్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్స్ తో వాళ్ళు కాలేజ్ కి వెళ్లాల్సి ఉంటుంది. మీకు సీట్ ని ఏ కాలేజ్ లో అయితే కేటాయించారో ఆ కాలేజ్ కి మీరు డైరెక్ట్ గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్ తో పాటు. సో అలా ఇవి ఇంపార్టెంట్ డేట్స్ కౌన్సిలింగ్ కి సంబంధించి. అలాగే ఇక్కడ కౌన్సిలింగ్ కి సంబంధించిన ప్రాసెసింగ్ ఫీజ్ చూసుకుంటే గనక ఇక్కడ కేటగిరీస్ కి బట్టి ఇచ్చారు. ఓసీ అండ్ బీసీ అభ్యర్థులకైతే 1,250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 650 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. సో ఇది ఏపీ ఈఏపీ సెట్ కి సంబంధించిన బైపీసీ స్ట్రీమ్ కి సంబంధించిన ఫేజ్ 1 కౌన్సిలింగ్ షెడ్యూల్ డీటెయిల్స్. ఇది వాటి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.